రాముని తండ్రి దశరథుడు పెళ్లి కాకముందు వేటకు వెళ్ళాడు. ఆయనకి శబ్దవేది విద్య వచ్చు. రాత్రిపూట వెళ్ళేవాడు. అప్పుడు ఎక్కడైనా చప్పుడైతే దాన్ని బాణాన్ని విడిచేవాడు. అలాగప్పుడు నదిలో నీళ్లు తాగుతున్న సౌండ్ వినబడితే అప్పుడు బాణాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆ చావు కేక వినబడింది. అయ్యో ఎవరో మనిషి అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే శ్రవణ కుమారుడని ఒక ముని బాలుడు. అప్పుడు ఆ బాలుడు చెప్పాడు, అయ్యా నా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు, వాళ్ళు మంచినీళ్ళని అడిగితే మంచినీళ్ళు తీసుకురావడానికని వచ్చాను, మీరు నన్ను చంపేశారు. అందుకని ఒకసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పి మరణించాడు. అప్పుడు దశరథుడు ఈ శ్రవణ కుమారుడు చనిపోయిన ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇలాగా చెప్పాడు. నీళ్లు తీసుకుని వెళ్ళి, మీ కుమారుడిని నేను ఇక్ష్వాకు మహారాజు దశరథుడిని చంపేశాను. శబ్దవేది విద్య ఏదో జంతువు నీళ్ళు తాగుతుంది అనుకున్నాను అని చెప్తే, నువ్వు పాపం చేసినా కూడా మంచి పని చేసావు, నీ తప్పు ఒప్పుకున్నావు, అయినా సరే నీకు శాపాన్ని ఇస్తున్నాను, నువ్వు కూడా మాకులాగే పుత్రశోకంతో మరణిస్తావు అని శపించాడు.